ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. అల్లాదుర్గ్ మండల పరిధిలోని గడిపెద్దాపూర్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 రోజుల నుండి బ్యాంకులో ఆన్లైన్ సేవలు ఆగిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగ రావడంతో నూతన వస్త్రాలు కొనుక్కోవడానికి మరియు పండుగ ఖర్చుల కోసం డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వినియోగదారులకు బ్యాంకు ముందు సిగ్నల్ లేదని బోర్డు వేయడంతో వినియోగదారులు ఏం దోచని స్థితిలో వినియోగదారులు తమ అకౌంట్లో వేసుకున్న డబ్బులను పండుగ పూట తీసుకుందామని వస్తే ఇలా బ్యాంకు సిబ్బంది చెప్పడం పట్ల వినియోగదారులు లబుదిబ్బు అంటున్నారు. దీంతో పాటు పెన్షన్దారులు కూడా డబ్బుల కోసం పడికాపులు కాస్తున్నారు. అల్లాదుర్గ్ మండలం గడిపెద్దాపూర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు మేనేజర్ ను వివరణ కోరగా మన బ్రాంచ్ కు హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది కావున అక్కడ టెక్నీషియన్ ప్రాబ్లం ఉందని బ్యాంక్ మేనేజర్ తెలిపారు. నేను వరంగల్ హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేశాను. మరమ్మతుల పని మీద ఉన్నామని ఫోన్ ద్వారా చెప్పారని మేనేజర్ చెప్పడం జరిగింది. ఈ బ్యాంకులో గడిపెద్దాపూర్ తాండా, ముస్లాపూర్ తాండా చెందిన వినియోగదారులు, పెన్షన్దారులు, వృద్ధులు, దివ్యాంగులు రోజు ప్రైవేట్ ఆటోలో వచ్చి గంటల తరబడి అక్కడే పడికాపులు కాస్తూ తిరిగి వెళ్లిపోవడం జరుగుతుంది. దీనిపై వినియోగదారులకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇంత అధ్వానం ఉండేది. ఈ బ్యాంకు మాకు అవసరం లేదు తెలుసా. ఈ బ్యాంకు మాకు సంబంధం లేదు. మాకు డబ్బులు పడతలేవు. ఇలా దొంగ బ్యాంకు ఉన్నది. ఈ మొత్తం దొంగ బ్యాంక్ ఉన్నది. వచ్చినాక పైసలు మంగళవారం వచ్చినాక సగం మందికి ఇచ్చి సగం మంది బంద్ చేసింది. ఏమి పింఛన్లు కదా నెలకు కరెక్ట్ ఇస్తలేరు. పింఛన్ ఫైల్ అయిపోయినాకనే ఇస్తున్నారు. మర పింఛన్ వచ్చే టైంలో ఇస్తున్నారు. మాకు 2016 రూపాయలు వచ్చేటి 2000 ఇచ్చేస్తున్నారు. ఇంకా 16 రూపాయలు ఎక్కడ పోతాయి సార్? మరి మేము ఎట్లా చేయాలి? మాకు నెట్ మీద నీడలేదు. మేము ఏం తిని బతకాలి? 2000 కొడితే నెల గిడ వస్తలేవు. మాకు కరెక్ట్ బియ్యం గిడ వస్తలేవు. నెలకు బియ్యం గిడ వస్తలేవు. ఫస్ట్కి వచ్చే బియ్యం ఫస్ట్కి వస్తేనే లేవు మాకు. మరి మేము ఎట్లా చేయాలి? ఎట్లా బతకాలి? మేము ఏమన్నా రాస్తాము. ఈ పండుగల ముంగట ₹1 కూడా మా దగ్గర లేవు సార్. మేము కొన్న చెప్పేస్తున్నా. మేము ఏమన్నా రాగి విషం తాగి మాత్రం మేము చచ్చేది ఖాయం. ఈ బ్యాంకు కూడా వేస్ట్ బ్యాంక్ ఉన్నది. ఈ బ్యాంకులో మన్నవాడ గడిపెద్దాపూర్ మాది ఇక్కడ మా బ్యాంకులో లోన్ ఇవ్వడం జరగడానికి 12 రోజుల నుంచి సిగ్నల్ లేదు, అది లేదు, ఇది అని చెప్తారు. మేనేజర్ వస్తే మన క్యాషియర్ వస్తలేదు. క్యాషియర్ అన్నాడు మన అగ్రికల్చర్ మేడం వస్తలేరు. మొత్తం లోన్ ఎవరికి ఇస్తారు 12 రోజుల నుంచి. ఏమని సిగ్నల్ లేదు. అదే మన రోజు సిగ్నల్ ఉంటుందా? సిగ్నల్ లేకపోతే మనం బయట తీసుకుంటాం కదా. తమ్ము పెట్టి బయట తీసుకుంటాం కదా. మేము అట్లా లేదు. అన్ని ఇగో రాయకోడ్ మండలం అవన్నీ ఇచ్చేసిండ్రు. మొత్తం రాష్ట్రం మొత్తం ఇచ్చేసిండ్రు. ఈయనే లేదు అంతటా ఇచ్చేసి ఈయనే లేదు.